మనం వర్షిప్ విత్ సాంగ్స్ తోటి మనం స్టార్ట్ చేసుకుందామండి. మొదటి పాట ప్రేమించదని అధికముగా. మనం అధికంగా మనం ప్రేమిస్తూ మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో మనం ఆరాధించాలని, పూర్ణ బలంతో ప్రేమించాలని దేవుడు మనల్ని ఆశిస్తుంటున్నాడు. ఎబినేజర్ అయిన దేవునికి మనం ఆరాధన చెల్లిద్దామండి. ఎల్రోహిగా దేవుడు మనల్ని ఉంటున్నాడు, మనల్ని చూచే దేవుడుగా ఉంటున్నాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా రాఫా మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మరి గత వారం నుంచి ఈ వారం వరకు కూడా దేవుడు మనల్ని ఎంతో మరి అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉన్న దేవుడిని మనం స్తుతిస్తూ ఆరాధిద్దామండి. మొదటి పాటగా ప్రేమించదని అధికముగా.
రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అనే పాట పాడుకుని ఆరాధిద్దామండి. సామ్ 16:11లో చెప్పినట్టు దేవుని సన్నిధిలో దెర్ ఇస్ అ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మన దేవుని సన్నిధిలో ఆ సంతోషంతో మనసారా మనం ఆరాధిద్దామండి. ఈ రచయిత అయితే నేను ఉండలేనయ్యా, నీ సన్నిధి లేకుండా నేను ఉండలేను, నేను బ్రతకలేను అంటున్నాడు. నీవు లేకుండా నేను ఉండలేను అంటున్నాడు. నీ తోడు లేకుండా నేను ఉండలేను అంటున్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఎంతోమందికి ఆరాధించుకోవడానికి అవకాశం లేదు. దేవుణ్ణి తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుని తెలిసి కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాము. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు, బాధల నుండి బ్రతికించే దేవుడుగా ఉంటున్నాడు. మీరు రాకపోతే నేను ఏమైపోదునో అంటున్నాడు. కానీ మనమైతే మన టెస్ట్ మనీగా ఈ సాంగ్ పాడదాము. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నాడు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా అని రచయిత పాడుతున్నాడు. మనమైతే మన టెస్ట్ మనీగా ఈ సాంగ్ అందరం కలిసి మనం నుంచొని ఆరాధిద్దామండి.
ఆరాధించుకునే విలువైన అవకాశం ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును ఆరాధనని బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును ఆరాధనని బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కథ నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా మూడవ పాటలో మహిమ గంటకు అర్హుడవు నీవే నా దైవము అని పాటతో దేవుని నామను మహింపరుద్దాము. యెహోవా ఈరేగా ఉంటున్నాడు, యెహోవా రాఫాగా ఉంటున్నాడు. ఎల్ రోహి ఎబినేజరే అనే దేవుడు మనకి యెహోవా ఈరే మనం చూచుకునే దేవుడుగా ఉంటున్నాడు. సర్వము సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా రాఫాగా స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనం మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిద్దామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు
దేవుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, మన్న నుండి నీరు ఇచ్చినావు, మన్నాను కురిపించినావు, మన్న నుండి నీరు ఇచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మరి ఇప్పటి వరకు మనం పాటలతో దేవుని ఆరాధించాము. కొద్ది సమయం, ఒక 2 minutes మనం మనకు చేసిన మేలును బట్టి మౌనంగా మనం దేవుని ఆరాధిద్దామండి. ఒక ప్రెషియస్ టైం ఇది. మనం అందరము మన మనసులో ఎన్నో దేవుడు మన కార్యాలు చేసే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు.
మనమైతే అపనమ్మకంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని నమ్మదగిన దేవుడుగా అనుక్షణం కూడా కనుపాపలే కాపాడుతున్న దేవుడికి కొద్ది నిమిషాలు మనం ఆరాధించేద్దాం. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, స్తోత్రాలు. తరాలు మారిన కాలు మారిన స్తోత్రాలు. స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా రాఫా స్తోత్రం. యెహోవా ఈరి స్తోత్రం. యెహోవా ఎలోహీం స్తోత్రం. వాక్యం నచ్చింది. స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అన్న హిమ్ పాడుకున్న తర్వాత లీడియా విల్ లీడ్ us in prayer. Jesus, thank you, 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 Jesus. ఇంతవరకు మీరు మమ్మల్ని మీ రెక్కల క్రింద కాచి కాపాడి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభావ మేమందరం మీ సన్నిధిలో కూడి ప్రభావ నన్ను మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలు ప్రభావ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభావ. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు నాయన.
ఇప్పుడు వాక్యం ఎత్తబోచున్న మీ సేవకుల్ని కూడా తండ్రి నేను సిలువ చోటును మరుగుపరిచి రెండింతల ఆత్మతో నింపండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయండి. మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ఎవరు ఎక్కడ ఖాళీగా వెళ్లకుండా ప్రభా నాయన మిమ్మల్ని మోసుకొని వెళ్ళేవారిగా మా హృదయాల్లో మీ వాక్యాన్ని భద్రపరుచుకునేవారిగా చేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను మీరు నాకు మాకు దయచేయమని, మా ముందున్న సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.